మలయాళ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల వ్యవహారంపై తొలిసారి స్పందించారు అమ్మా మాజీ అధ్యక్షుడు మోహన్ లాల్. హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. కేరళ ప్రభుత్వం, పోలీసులు కమిటీ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేస్తున్నారని, అంతవరకు ఇండస్ట్రీ పేరును చెడగొట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తాను సినీ పెద్దలకు మద్దతిస్తున్నట్టు అవాస్తవాలు ప్రసారం చేస్తున్నారని అన్నారు. మలయాళ ఇండస్ట్రీ ఒక కుటుంబం లాంటిదని, దానిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అమ్మా అసోసియేషన్పై ఆరోపణలు రావడం దురదృష్టకరమన్నారు. మహిళా ఆర్టిస్టులకు వేధించిన వాళ్లకు తప్పకుండా కఠిన శిక్షలు పడాల్సిందేనని స్పష్టం చేశారు. దీనికి తాము పోలీసులకు సహకరిస్తున్నామన్నారు. మలయాళ చిత్ర పరిశ్రమ చాలామందికి జీవనోపాధిగా ఉందని, దానికి టార్గెట్గా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. హేమ కమిషన్ నివేదిక విడుదలైన తర్వాత మరియు అమ్మా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత మోహన్ లాల్ మీడియాతో మాట్లాడటం ఇదే తొలిసారి. కొంతమంది సభ్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో మోహన్ లాల్తో సహా అమ్మా ఎగ్జిక్యూటివ్ కమిటీలోని సభ్యులందరూ గత వారం ఉమ్మడి రాజీనామా సమర్పించారు. కేరళ క్రికెట్ అసోసియేషన్ లోగోను ఆవిష్కరించారు మోహన్ లాల్.